సార్ మా ప్రతినిధి గుంటూరు నుంచి పవన్ జాయిన్ అవుతున్నారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పల్నాడులో విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి, పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు ఎవరు తగ్గేది లేదు అన్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తున్న పరిస్థితి. పవన్, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇవాళ? ముఖ్యంగా పల్నాడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి, ఇప్పటికే దాడులు జరిగాయన్న సమాచారం వస్తుంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? సార్, ఉదయం నుంచి కూడా ఏదైతే ముఖ్యంగా పల్నాడు జిల్లాలోనే కొంత ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో వైకాపా టీడీపీ సంబంధించిన ఇరు వర్గాల సంబంధించిన నేతలు కూడా పరస్పరం కర్రలతో దాడి చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 8 మంది కూడా ఈ యొక్క ఘటనలో గాయపడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా ఏదైతే మాచర్ల నియోజకవర్గమే కాకుండా ఇటు చూసుకుంటే నసరాపేట నియోజకవర్గంలోని ఉప్పలపాడు పోలింగ్ కేంద్రం వద్ద కూడా కొద్దిసేపు క్రితమే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా కనిపించింది. మరి పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా అచ్చంపేటలో కొద్దిసేపు క్రితం పోలింగ్ బూత్ వద్దకు కర్రలతో వెళ్లి మరి ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ఎక్కడికక్కడ కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోనే ఉదయం నుంచి కూడా ఇలాంటి ఘటనలు కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సరళికి సంబంధించినటువంటి ప్రక్రియపై కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరు కూడా 100 మీటర్ల నుంచి లోపలికి రావద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కొంతమంది ఔటర్స్ మాత్రం లోపలికి చుచ్చుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోపక్క సిఆర్పిఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు కూడా వారిని అడ్డుకుంటున్నప్పటికీ కూడా వారంతా ఒక్కసారిగా కూడా పోలింగ్ కేంద్రాల వైపు దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాచర్ల నియోజకవర్గంలోని జమ్మలమడక పోలింగ్ కేంద్రం వద్ద అయితే మాత్రం కొద్దిసేపు క్రితం పోలింగ్ బూత్ లోకి డైరెక్ట్ గా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. మరోపక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అయితే మాత్రం మీరు ఎవరు కూడా ఇక్కడ అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేయొద్దని చెబుతున్నప్పటికీ కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే మాత్రం కనిపిస్తున్నాయి సార్. తాజాగా ప్రస్తుతం మనం ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రాజపాలెంలో ఉన్నాం. రాజపాలెంలో ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించేందుకు క్యూ లైన్ల ద్వారా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఈవీఎంల మొరాయింపు వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. దాదాపుగా ఉదయం 5:30 గంటల ప్రాంతంలో కూడా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ కూడా ఈవీఎంలు కొంత మొరాయిస్తా ఉన్నాయి. మరోపక్క ఈవీఎం ప్యాడ్స్ మొరాయిస్తా ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే కూడా ఏదైతే పెదకూరపాడు రాజపాలెం మండలంలో దాదాపు ఒక 7 పోలింగ్ కేంద్రాల్లో కూడా నత్తనడకన పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈవీఎంల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలపై అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోకపోవడమే ప్రధానంగా కూడా దీనికి కారణం అన్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా ఉదయం గంటల తరబడి దాదాపు 8 గంటల ప్రాంతంలో ఓటర్లందరూ కూడా క్యూ లైన్ లో నించున్నారు. కానీ వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. చిన్నపిల్లలను సైతం కూడా ఓటు వేసేందుకు వాటితో పాటు తీసుకువస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోపక్క వృద్ధులు, వికలాంగులు క్యూ లైన్ ద్వారా వస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు అయితే మాత్రం ఈవీఎంల మొరాయింపుతో కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోపక్క ఈవీఎంల మొరాయింపుకు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన అయితే మాత్రం చేశారు. వీటి రూపంలో ఈవీఎంలు కొత్త అంటే ఉన్న ఈవీఎంలు కాకుండా మరికొన్ని ఎక్స్ట్రా ఈవీఎంస్ కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా అవి కూడా మొరాయిస్తూ ఉండడంతో కొంత ఓటర్లు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం పల్నాడు, గుంటూరు జిల్లాలో అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి సార్. ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో ఒక పక్క పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు మాత్రం ప్రతి పోలింగ్ బూత్ వద్ద బారలు తిని ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి సార్. రైట్ పవన్, అంటే గొడవల విషయం ఎట్లా ఉన్నా పబ్లిక్ మాత్రం చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారన్నది మీ వెనకాల కనిపిస్తున్న లైన్ చూస్తుంటేనే అర్థమవుతోంది. పబ్లిక్ మాత్రం చాలా ప్రశాంతంగా ఖచ్చితంగా తమ ఓటు ఎవరికి వేయాలని ఒక నిర్ణయంతోనే వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇవాళ పోలీసులు లేకపోతే ఎలక్షన్ అధికారులు ఇవాళ స్పష్టంగా ఈ గొడవలు చేస్తున్న వారిని తప్పించి ఓటర్లకు సరైన ఏర్పాట్లు కల్పించే విషయంలో సరిగ్గా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుందా లేదా? అంటే ఖచ్చితంగా కూడా చెప్పాలి సార్. ఇక ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా టెంట్లను ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. కొంత ఓటర్లు అయితే మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, మరో పక్క ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి క్యూలో నిలబడినటువంటి ఓటర్లు మొత్తం కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కానీ కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు పోలింగ్ కేంద్రంలో దాదాపుగా మంచినీరు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా సిబ్బంది ఎవరు కూడా వారికి మంచినీరు అందించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కొంతమంది వృద్ధులైతే మాత్రం ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో కొంత సమస్యలు పడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఉదయాన్నే 7 గంటల ప్రాంతంలో ఓటు వేసి తిరిగి మరలా ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా వారు టిఫిన్ చేయకుండా బయటికి రావడం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈవీఎంల మొరాయింపుతో కొంత ఇబ్బందులు పడి తిరిగి మరలా ఇంటికి వెళ్ళలేక ఇక్కడే సమస్యలు పడిపోతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉన్నాయి సార్. ఏది ఏమైనా కూడా ఈ రోజు ఓటు హక్కు అయితే మాత్రం వినియోగించుకోవాల్సిందే అంటూ పెద్ద మొత్తంలో యువత మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వారం తీరి ఉన్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి స్పష్టంగా అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని సమస్యాత్మకమైనటువంటి 134 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. కేంద్ర బలగాలను కూడా మోహరించారు. సాయుధ బలగాలను మోహరించడమే కాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో కూడా కొంత అలజడి వాతావరణం అయితే మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తా ఉంది. ఇటు వైకాపా సంబంధించినటువంటి ఏజెంట్లతో పాటు టీడీపీ సంబంధించిన ఏజెంట్లు మూకుమ్మడిగా ఒకరిపై ఒకరు దూషణలతో పరస్పర దాడులతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం వారి యొక్క ఓటును వినియోగించుకుందుకు ప్రస్తుతం ఆ క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికీ 21% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక సాయంత్రానికి ఎంతవరకు పోలింగ్ నమోదవుతుందో కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది సార్. రైట్, థ్యాంక్ యూ పవన్. మీరు ట్రాక్ చేస్తూ ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో మొత్తంగా ఒకటి మాత్రం కనబడుతుంది. ఇప్పుడు మనం ఒక విజువల్స్ లో చూసుకుంటే